ఫ్రెండ్స్, ఐఫోన్ 16, 16 ప్లస్, 16 ప్రో అండ్ 16 ప్రో మ్యాక్స్ ఈ 4 మొబైల్స్ కూడా లాంచ్ అయ్యాయి. 16 ప్రో అండ్ 16 ప్రో మ్యాక్స్ గురించి అయితే ఈ వీడియో ఉంటుంది. ఐఫోన్ 15 ప్రో తో కంపేర్ చేస్తే ఐఫోన్ 16 సిరీస్ లో డిజైన్, కెమెరా, ప్రాసెసర్, బ్యాటరీ అండ్ ప్రైస్ వీటిలో చేంజెస్ అయితే కనిపిస్తాయి. డిస్ప్లే చూసుకుంటే ఐఫోన్ 16 ప్రో 6.3 ఇంచెస్ సూపర్ రెటీనా XDR డిస్ప్లే ని ప్రొవైడ్ చేశారు. 16 ప్రో మ్యాక్స్ వచ్చేసి 6.9 ఇంచెస్ సూపర్ రెటీనా XDR డిస్ప్లే ని ప్రొవైడ్ చేశారు. ఈ 2 ఫోన్స్ లో కూడా 120 Hz రిఫ్రెష్ రేట్, 2000 నీట్స్ పీక్ బ్రైట్నెస్ ని ప్రొవైడ్ చేశారు. ప్రొటెక్షన్ విషయానికి వస్తే సెరామిక్ షీల్డ్ గ్లాస్ ని ప్రొవైడ్ చేశారు. ఈ 2 ఫోన్స్ కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అండ్ ఫేస్ ఐడి ని ప్రొవైడ్ చేశారు. ఈ 2 ఫోన్స్ లో కూడా డైనమిక్ ఇస్లాండ్ HDR10, HDR10 ప్లస్, ప్రో-మోషన్ టెక్నాలజీ అండ్ డాల్బీ విజన్ విత్ స్టెరియో స్పీకర్ ని ప్రొవైడ్ చేశారు. డాల్బీ విజన్ సపోర్ట్ అంటే 12-bit డిస్ప్లే ని ప్రొవైడ్ చేసి ఉంటారు. డాల్బీ అట్మాస్ కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. డిజైన్ చూసుకుంటే ఐఫోన్ 15 ప్రో లో కనిపించే టైటానియం డిజైన్, కస్టమైజ్ యాక్షన్ బటన్ కామన్ గా కనిపిస్తాయి. అడిషనల్ గా కెమెరా కంట్రోల్ బటన్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. 16 ప్రో వచ్చేసి 199 గ్రామ్, ప్రో మ్యాక్స్ వచ్చేసి 227 గ్రామ్ ఉంటుంది. ఈ 2 ఫోన్స్ కూడా 8.25 mm థిక్నెస్ తోటి వస్తాయి. ఐఫోన్ లో కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐఫోన్ అంటేనే అందరికి గుర్తొచ్చేది కెమెరా. రేర్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ సెకండ్ జనరేషన్ క్వాడ్ పిక్సెల్ సెన్సార్, 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా విత్ క్వాడ్ పిక్సెల్ సెన్సార్, 12 మెగాపిక్సెల్ 5x టెలిఫోటో లెన్స్ విత్ 120 mm ఫోకల్ లెంత్ ఇందులో ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. వీడియో రికార్డింగ్ చూసుకుంటే రేర్ 4K 120 FPS విత్ OIS, ఫ్రంట్ వచ్చేసి 4K 60 FPS విత్ డాల్బీ విజన్ ని తీసుకువచ్చారు. ప్రాసెసర్ విషయానికి వస్తే ఈ 2 ఫోన్స్ లో కూడా A18 ప్రో ప్రాసెసర్ ని ప్రొవైడ్ చేశారు. 3 నానోమీటర్ తో బిల్డ్ అయిన 6 కోర్ ప్రాసెసర్. A17 ప్రో ప్రాసెసర్ తో కంపేర్ చేస్తే A18 ప్రో ప్రాసెసర్ 15% ఫాస్ట్ గా ఉంటుంది, 20% తక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ చేస్తుంది. GPU చూసుకుంటే 6 కోర్ GPU ని ప్రొవైడ్ చేశారు. A17 ప్రో తో కంపేర్ చేస్తే ఇందులో గేమింగ్ పర్ఫార్మెన్స్ 20% బెటర్ గా ఉంటుంది అండ్ ఫాస్ట్ గా ఉంటుంది. 120 FPS వరకు గేమింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఫ్రీ ఫైర్, BGMI, COD లాంటి గేమ్స్ ను కూడా ఎటువంటి ల్యాగ్ లేకుండా ఆడుకోవచ్చు. ఐఫోన్ లో ఉండాలి కూడా. ఇక OS విషయానికి వస్తే iOS 18 ని ప్రొవైడ్ చేశారు. అప్డేట్ చూసుకుంటే 5+6 ఉండవచ్చు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన యూట్యూబ్ ఈ వీడియోను మరి కొంతమందికి రికమెండ్ చేస్తుంది. నాకు కూడా మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ గా అవుతుంది. ప్లీజ్ దయచేసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. బ్యాటరీ విషయానికి వస్తే ఎంత మిలియన్ ఎంస్ బ్యాటరీ అనేది కంపెనీ ఎక్కడ చెప్పలేదు, చెప్పదు కూడా. మరి ఎందుకో నాకు కూడా తెలియదు. బాక్స్ లో అడాప్టర్ కూడా ప్రొవైడ్ చేయరు, సపరేట్ గా పర్చేజ్ చేయాల్సిందే. ఈ 2 ఫోన్స్ కూడా 25 వాట్స్ ఫాస్ట్ చార్జర్ ని సపోర్ట్ చేస్తాయి. 30 వాట్స్ మ్యాగ్ సేఫ్ చార్జర్ ని సపోర్ట్ చేస్తాయి. అడిషనల్ గా బ్లూటూత్ 5.3, Wi-Fi 7, NFC, IP68 వాటర్ రెసిస్టెంట్ ని ఇందులో ప్రొవైడ్ చేశారు. ర్యామ్ అండ్ ప్రైస్ విషయానికి వస్తే 16 ప్రో వచ్చేసి 128GB వేరియంట్ 1,19,900 రూపాయలు, 256GB వేరియంట్ 1,29,900 రూపాయలు, 512GB వేరియంట్ 1,69,900 రూపాయలు ఉంటాయి. 16 ప్రో మ్యాక్స్ వచ్చేసి 256GB వేరియంట్ 1,44,900 రూపాయలు, 512GB వేరియంట్ 1,64,900 రూపాయలు, 1TB వేరియంట్ 1,84,900 రూపాయలు ఉంటాయి. 15 ప్రో తో కంపేర్ చేస్తే 16 ప్రో అండ్ 16 ప్రో మ్యాక్స్ 15,000 రూపాయలు తక్కువకే వస్తున్నాయి. సెప్టెంబర్ 13న ప్రీ బుకింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. యాపిల్ ఐఫోన్ అఫీషియల్ వెబ్సైట్ లేదా ఫ్లిప్కార్ట్ ద్వారా మీరు బుకింగ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 20 నుంచి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ లో అందుబాటులో ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. ఈ 2 ఫోన్స్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో తెలియజేయండి. చూసి వెళ్లిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. తెలుసు కదా, వెళ్లిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.